చోటు నేను ఒకటి చంపాలని ఫాలో అవుతున్నాడు అన్న నన్ను ఎవడరా చంపేది ఫోన్ పెట్టే నా కోసమేనా వెతికేది మర్డర్ చేయాలంటే గన్ ఒకటే ఉంటే సరిపోదురా, పై కాన్లో కూడా పెట్టుకోవాలి. నేను కొంచెం లేట్ అయి ఉంటే 11th డే నీ సెలబ్రేషన్స్ కూడా జరుగుండేది. 11th డే ఏందన్నా? దినం రా బీపు. అరే నా వల్ల అయితలేదన్నా, ఓ పని చేద్దాం, నువ్వు చంపే నేను డబ్బులు తెచ్చిస్తా. ఏనా బాగుందా? బాగుందిరా, చాలా బాగుంది. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయిరా? యూ క్యూట్ లిటిల్ బాయ్. చంపటం చేతగానోడికి బ్రతికే అర్హత లేదు. ఏం పిల్లది ఎంత మాటన్నది, ఏం కుర్రది కూత బాగున్నది, బాగున్నది కోడే ఈడన్నది, ఈడందుకే బీడి పాలైనది. శనివారం ఎంత. అయ్యో ఈరోజు మా అన్నయ్యని కలవాలి, టైం అయిపోయింది. బాయ్. ఏయ్ చా థ్యాంక్స్ అన్నయ్య, ఇందాక హెల్ప్ చేసినందుకు. దాందే ఉందిలేరా, చాలా బాగా చేసావురా, ఎరగదీసావు. సూపర్. ఇలాంటి నేను ఎక్కడ చూడలేదు ఇలాంటి డాన్స్లు. సరే కానీ నీ పర్ఫార్మెన్స్ని అందరూ చూస్తున్నారు కదా, SMS రిక్వెస్ట్ ఇచ్చే కదా, నేను కూడా మర్చిపోయా. రియాలిటీ షోస్. అవును, నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లు. పైకేం చూస్తున్నావురా? అంటే ఈ మధ్య రియాలిటీ షోస్లో అందరూ పైకే చూసి చెప్తున్నారు కదా, అందుకని. అదంతా వద్దు కానీ నీ పర్ఫార్మెన్స్ నాకు నచ్చింది కదా, నేను ఇచ్చేస్తానా. ఏంటి? SMS. అవునా? థ్యాంక్స్ అన్నయ్య. పద పార్టీ చేసుకుందాం. ఎక్కడికి? నా లొకేషన్ కా. పద అయితే పద. డబ్బులు అరేంజ్ చేయి, లేదంటే తెలుసుగా, పెట్టేయ్. ఎరా సమ్మగా నిద్రపోయావు, బాగా గాలి తగిలిందా ఏంటి? అదేంటి సార్ పార్టీ అన్నారు? కిడ్నాప్ అంటే వస్తావు, అందుకే పార్టీ అని బిల్డప్ ఇచ్చాను.
నేనేం చేశాను సార్? ఇప్పుడు నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలరా? ఆ? సరే విను. నువ్వు లవ్ చేసిన అమ్మాయి వాళ్ళ అన్నయ్య నిన్ను చంపేయమన్నాడు. నేనేం చేశాను సార్? ప్రేమించావు కదరా? ప్రేమిస్తే చంపేస్తారా సార్? డబ్బులిస్తే చంపేస్తాను. ఆ డబ్బులు లేవనే కదా సార్ నన్ను చంపేయమన్నారు. అయినా డబ్బున్నోడు చెల్లి నీకెందుకురా? ప్రేమించినప్పుడు తనకి డబ్బుందో లేదో నాకు తెలియదు సార్. తెలిసింది ఒకటే, తను ప్రేమించడం. తనంటే నాకు ప్రాణం సార్. ఓ, అందుకే వాళ్ళ అన్నయ్య నీ ప్రాణాలు తీసేయమన్నాడు. ఇలాంటి డైలాగ్స్ సినిమాల్లో చాలా విన్నావురా, ఇంకా వింటూనే ఉంటాం. నీ యాక్టింగ్కి నేనే కరిగిపోయేలా ఉన్నాను. సరే బాబాయ్, ఇంకా లైట్ తీసుకో, పైకి పో. అక్కడ రంభ ఊర్వశి మేనక పిచ్చెక్కిస్తారు. ఎంజాయ్ చెయ్యి. గుడ్ బై. సార్ సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ నన్ను చంపదు సార్, ప్లీజ్ సార్, సార్ సార్ నన్ను చంపదు సార్. నేను లేకపోతే చని కూడా చనిపోతుంది సార్, ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ నన్ను చంపదు సార్, ప్లీజ్. ఉన్నోళ్ళు ఎలాగైనా బ్రతుకుతారా? ఎలాగైనా బ్రతుకుతారా? బ్రతుకుతారు. చావు నా కొడకా. హలో, పని అయిపోయింది. రేపు డబ్బులు పంపించకపోతే నీ పని అయిపోతుంది. ఫోన్ పెట్టేయ్. ఐమాక్స్లో కూర్చొని సినిమా చూస్తున్నట్టు భలే చూస్తున్నావురా. ఎవడ్రా నువ్వు? నా పేరు రాజా. నీతో కొంచెం పనుంది, అందుకే వచ్చా. నాతో పనుంటేనే వస్తారు. పని లేకుండా వచ్చి చూసిపోవడానికి నేనేమన్నా హీరోనా? ఒకడిని చంపాలి. యమలోకంలో యముడు, భూలోకంలో నేను. నేను పంపించడం, ఆయన రిసీవ్ చేసుకోవడం. బాగుందిరా. ఏమాత్రం మిస్ అవ్వకూడదు. నీ పని అయిపోయినట్టే, ఇంక నువ్వు వెళ్ళొచ్చు.
ఏంట్రా ఇది? నీ కళ్ళకి నేను అవును వెదవలా కనిపిస్తున్నానా? నీ ఫోటో నువ్వే ఇచ్చి నిన్ను నువ్వే చంపమంటే ఏంట్రా అర్థం? అవును బాస్, నేను అర్జెంట్గా చావాలి. అయితే వెళ్ళే ట్రైన్ కింద పడు, లేదంటే ఫ్లాప్ సినిమాకి వెళ్ళు. రెసిషన్లో ఐటీ కంపెనీకి ప్రాజెక్ట్ వచ్చినట్టు నాకేంట్రా ఈ బంపర్ ఆఫరు? చచ్చే ధైర్యం లేదు, బతికే అర్హత కూడా లేదు. సూసైడ్ చేసుకోలేను కాబట్టే నిన్ను చంపమన్నాను. ఎందుకంటే నేను కూడా నీలాగా ఒక రౌడీ. ఇదేం కాన్సెప్ట్ రా అసలు? నేను కూడా నీలాగే డబ్బులు తీసుకుంటూ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని చంపుకుంటూ వెళ్ళాను. నన్ను ఎదిరించే మగాడే లేడు అనుకున్నాను. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ నేను లేని టైం చూసిన ఫ్యామిలీ మొత్తాన్ని లేపేశారు భయ్య. శత్రువులు ఎక్కడి నుంచో రారు భయ్య, మనం చేసే పనులు బట్టే వస్తారు. సిగ్గులేదు అలా చెప్పడానికి? పెళ్ళం పిల్లలు చచ్చిపోతే ఇలా ఆడంగిలో కూర్చుంటావా? కత్తి పట్టావా, పోటు పొడిచావా? చంపేసి ఆ తర్వాత ఏముంది? ప్రొఫెషన్ కంటిన్యూస్, క్లయింట్స్తో పార్టీ. ఒక్కడవేనా? ఒక్కడనే ఎందుకు, మనం పిలిస్తే ఎవడైనా భయపడి రావాల్సింది. సో నువ్వు అందరినీ చంపుతావు కాబట్టి అందరూ భయపడి నీ వెనక తిరుగుతారు. రేపు నిన్ను చంపడానికి ఎవడన్నా వస్తే ఎవ్వడు ఉండదు, అది తెలుసుకో. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? నిజం మాట్లాడుతున్నాను. మన వెనకాల నలుగురు అభిమానంతో రావాలి కానీ భయంతో కాదు. అభిమానంతో వచ్చేవాళ్ళు జీవితాంతం ఉంటారు, భయంతో వచ్చేవాళ్ళు మధ్యలోనే పోతారు. చూడరంగా, నువ్వు వాళ్ళు ఎవరినైనా చంపి దర్జాగా బతకొచ్చు, కానీ ఏదో ఒక రోజు నీ చావు కూడా సడన్గా వస్తుంది. జీవితం మొత్తం కాకిలా బతకటం కన్నా ఒక్కరోజు బ్రతికే ఒక్కరోజైనా హంసలా దర్జాగా బతకాలరా. ఇప్పటి వరకు నువ్వు చంపిన వాళ్ళ కుటుంబాల గురించి ఎప్పుడన్నా ఆలోచించావురా? ఆలోచించవులే. రేపు నువ్వు చస్తే నిన్ను మోయడానికి నలుగురు కూడా ఉండరు కదరా. ఎందుకు భయ్యా ఈ జీవితం? చంపడం చాలా ఈజీ, కానీ బ్రతికించటమే చాలా కష్టం. నేను ఆ తప్పు చేశాను కాబట్టే ఇప్పుడు ఇలా అనాథలా బతుకుతున్నాను. అయినా ఎప్పుడు చేస్తామో తెలియని ఈ జీవితం ఎందుకు బాస్ మనకి? ఏంటి బాస్, నన్ను చంపకుండా వెళ్ళిపోతున్నావు? మీరు రంగా కదా? అవును. నాకు ఒక పని చేస్తారా? ఏంటి? నన్ను చంపేస్తారా? ఎవరు నువ్వు? ఎందుకు సార్? మీకు చంపడానికి డబ్బులు ఇస్తే చాలు కదా, రీజన్ అవసరం లేదు కదా. నేను ప్రేమించాను సార్, కానీ తను ఇప్పుడు నా దగ్గర లేడు. తనని తీసుకురావాలా? ఎక్కడున్నా తీసుకొస్తాను. నిజంగా తీసుకొస్తారా? ఎవరి దగ్గర ఉన్నా తీసుకొస్తాను, నన్ను నమ్ము. దేవుడి దగ్గర ఉన్నాడు సార్, అయినా తీసుకొస్తారా? మీరే కదా సార్ చంపేశారు. ఏంటి సార్, గుర్తు రాలేదా? మా అన్నిచ్చిన డబ్బులెక్క గుర్తుపడి నేను ప్రేమించినవన్నీ చంపేశావు కదరా. నాకెలా తెలుసు అనుకుంటున్నావా? మా అన్నయ్య చెప్తుంటే విన్నాను. ఎందుకు సార్ మీలాంటి వాళ్ళు డబ్బు కోసం ఎలాంటి పనైనా చేస్తారు? మీకు డబ్బు ఇస్తే మీ అమ్మ నాన్నల్ని చంపడానికి కూడా వెనకాడరు. ఓ, నీకు సెంటిమెంట్స్ ఉన్నాయా? మీకు డబ్బిస్తే మీ అమ్మ నాన్నల్ని చంపడానికి కూడా వెనకాడరు.
రేపు నువ్వు చస్తే నిన్ను మోయడానికి నలుగురు కూడా ఉండరు కదరా. మా అన్నని చంపుతావరా? ఎలాగైనా బ్రతుకుతావా?